అయితే గతంలో చంద్రబాబు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి విమర్శలే చేశారని, అప్పుడు చంద్రబాబు వెనకడుగు వేసి ఉంటే ఇప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా అని ప్రశ్నించారు. ఇక ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా అదే అని జగన్ ను ఎద్దేవా చేసి మాట్లాడారు. జగన్ తాను కట్టిన కాలేజీలను చూసి ఆహా ఓహో అనాలనే అంటున్నారు. అసలు కాలేజీలు ఉంటే కదా అనడానికి అని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్ ను భాగస్వాములు చేస్తే అది ప్రైవేటీకరణ ఎలా అవుతుందని, తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ భయమని, అందుకే గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే జగన్ 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మరో ఏడాదైతే కాస్త ఒడ్డున పడతామని, అక్టోబర్ నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, విశాఖలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు త్వరలోనే ప్రారంభమవుతాయని, టీపీఎస్ ఇప్పటికే నియామకాలు మొదలు పెట్టిందని, ఈ ఏడాది జనవరిలో అమరావతిలో విట్ క్యాంపస్ లో క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తాం. తర్వాత పూర్తి స్థాయి భవనాన్ని సిద్ధం చేసి అక్కడికి తరలిస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మా వద్ద 3 మంత్రాలున్నాయి. చంద్రబాబు బ్రాండ్, ఆయన విజన్, సమర్థ నాయకత్వం మొదటిది. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మూడోది ఏపీ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో స్టార్టప్ కంపెనీల శ్రమిస్తుంది. ఇక పెట్టుబడుల ఆకర్షణలో ఈ 3 మా విజయ రహస్యాలు. జిఎస్టి 2.0 ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని, జిఎస్టి వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఆర్థిక పురోగతి ఉంటుందని, ఫలితంగా పన్ను చెల్లింపులు పెరుగుతాయని, జిఎస్టి 2.0 ప్రయోజనాలపై అక్టోబర్ 3వ వారంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నామని, దీనికి రావాలని ప్రధానిని కూడా ఆహ్వానించామని తెలిపారు.